ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులకే మా సూపర్ గుడ్ ఫిలిం తరపున అందరికి కోటి కోటి ధన్యవాదాలు. ఈరోజు ఈ రంగం మన ఆంధ్రప్రదేశ్లో చాలా పెద్ద హిట్. గేజులుగా అది ఒక పబ్లిసిటీ కానీ ఒక పోస్టర్ పైన ఒక దానిపైన ఇది ఎంత సక్సెస్ కావడం కాదు, యాక్చువల్గా మౌత్ టాక్. ప్రతి ఒక్కడు చూసిన వాళ్ళు రంగం సినిమాకి నుంచే బయటకు వచ్చే 10 మందికి చెప్పుకుంటున్నారు ఆ సినిమా చాలా బాగుంది. సో ఈరోజు ఈ సినిమా ఇంత విజయం రావడము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. దాదాపు సిటీ హైదరాబాద్ కానీ, వైజాగ్ కానీ, విజయవాడ కానీ, గుంటూరు కానీ స్టిల్ హౌస్ఫుల్తో రన్ అవుతూ ఉంది. ఇది 5వ వారం కంప్లీట్ అయిపోతూ ఉంది. ఈ గురువారంకి 6వ వారంలో అడుగు పెడుతున్నాము. ఖచ్చితంగా ప్రతి ఒక్క ఎగ్జిబిటర్ ఇదే మా మెయిన్ థియేటర్లో 100 days ఆడుతుంది అందరూ గట్టిగా చెప్తున్నారు. సో నిజంగానే ఒక ఆనందమైన మాట ఇదే. మళ్ళీ తమిళ్లో అయితే ఇది ఆల్ టైమ్ రికార్డ్ బ్రేక్. దాదాపు నాకు తెలిసి ఇప్పటికే 40 కోట్ల వరకు దాటవచ్చు కూడా అంచనా. సో ఆ హీరోకి అంత పెద్ద సక్సెస్ రావడం, ఈరోజు హీరోకి నిచే సినిమా చూసిన వాళ్ళు బయటికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కడు హీరోని మెచ్చుకుంటున్నారు. హీరో చాలా బాగా చేశారు. అతను ఆల్రెడీ ఇతని పర్ఫార్మెన్స్ తను ముందుగానే అతను ప్రూవ్ చేసుకున్నారు. ఈరోజు హీరో ఈ స్థాయికి ఎదిగినారంటే దాని వెనకల ముఖ్య కారకుడు వచ్చే ఆర్బి చౌదరి గారే. ఏ ప్రొడ్యూసర్నా సరే ముందు వాళ్ళ అబ్బాయిని ఇండస్ట్రీకి తీసుకుని వచ్చినప్పుడు ఒక పెద్ద డైరెక్టర్ని చూస్తారు, ఒక పెద్ద టెక్నీషియన్ని చూస్తారు, వాళ్ళందరూ పిలిపించి సినిమా తీయమంటారు. కానీ ఆయన అలా చేయలేదు. ఆయన రొటీన్ క్లాస్ కొత్త వాళ్ళకే ప్రాథమికత ఇస్తూ కొత్త సబ్జెక్ట్ని ఏరుకొని ఒక పైకి వచ్చే టెక్నీషియన్ని అవకాశం ఇచ్చేదానికే ఆయన చేసింది సరదా. దాదాపు నాకు తెలిసే జీవాతో కూడా ఆయన చాలా ప్రయోగాలు చేశారు. ఫస్ట్ సినిమా ఒక రాము, దాని తర్వాత మళ్ళీ ఇటువంటి పర్ఫార్మెన్స్ ఓరియంటల్ ఉండే సినిమాని సెలెక్ట్ చేసుకున్నారు. సో ఆ అబ్బాయిలో ఆ పర్ఫార్మెన్స్కే ఒక అవకాశం కలిగింది. సో ఆ రోజు అందరూ అన్నారు, ఏంటండి ఇలా కొత్త వాళ్ళతో సినిమా చేస్తున్నారు, మీరు పెద్ద ప్రొడ్యూసర్ అబ్బాయి కదా, మీరు పెద్ద డైరెక్టర్తో వాళ్ళతో వెళ్తూ చేయకుండా ఏంటండి ఇలా అంటే, ఆ రోజు మనకి ఏదో ఇట్లా అనిపించి ఉండొచ్చు. కానీ ఈరోజు ఇవన్నీ చేసిన వాళ్ళ ఆ హీరోలో ఆ పర్ఫార్మెన్స్ పెరిగింది. ఈరోజు ఈ సక్సెస్ అవడం కారణం కూడా ఇదే. సో ఆ అబ్బాయిలో 100% టాలెంట్ ఇంప్రూవ్ అయింది. సో ఇప్పుడు ఇతను ఏ స్థాయికి పోయినా కూడా ఏ క్యారెక్టర్కి ఇలా సరిగా న్యాయం చేయగలుగుతారు అనే ఒక గట్టి నమ్మకం అతనిలో ఏర్పడింది. సో ఆ అబ్బాయికి మంచి ఫ్యూచర్ ఉంది. మెడ్రాస్లో కానీ హైదరాబాద్లో కానీ నాకు తెలిసి డైలీ ఒక 2-3 ప్రొడ్యూసర్ అతని కాల్ షీట్ కోసం వస్తున్నారంటే నిజంగానే ఒక అదృష్టంగా భావిస్తున్నాను. నాకు చౌదరి గారికి ఫ్రెండ్షిప్ అయినప్పుడు అబ్బాయి చాలా చిన్న పిల్లోడు. ఈరోజు మా కంటి ఎదగానే అంత ఎదిగే ఈ రేంజ్కి వచ్చినారంటే ఆ ఆనందం తట్టుకోలేకుండా పోతున్నాం. చాలా ఎమోషనల్గా అయిపోతున్నాము. ఈ కుర్రాడు ఈ స్థాయికి ఎదుగుతారని కళ్ళలో కూడా ఊహించలేదు. చిన్నప్పుడు అతనితో కూడా మేము క్రికెట్ కూడా అతనికి క్రికెట్ అంటే చిన్నప్పటి నుంచి పిచ్చి అలవాటు. సో ఈరోజు దాంట్లో కూడా అతను సక్సెస్ అయినాడు. రాకపోయే కాలంలో మీ అందరూ ఆశీస్సులు, మీ అందరూ బ్లెస్సింగ్ ఉంటే ఇతను తెలుగులో కూడా ఒక పెద్ద సినిమాగా మా కంపెనీలోనే రాకపోయే కాలంలో త్వరలోనే ఒక పెద్ద ప్రాజెక్ట్ కింద అతన్ని అనౌన్స్ చేసుకొని తెలుగులో కూడా స్టేట్ సినిమాగా లాంచ్ చేయాలని మా మనసులో ఉంది. సో ఇప్పుడు తమిళనాడులో అయితే ఆల్రెడీ దీని తర్వాత మన డైరెక్టర్ శంకర్ది ఒక పెద్ద సినిమాలో అతను 3 Idiots రీమేక్ జరుగుతూ ఉంది. దాని తర్వాత కూడా చాలా పెద్ద కంపెనీ వాళ్ళు కూడా ఒక 2-3 రౌద్రం మా సూపర్ గుడ్ది ఒకటి నెక్స్ట్ కమింగ్ పిక్చర్ ఉంది. అది కాకుండా కూడా 2-3 ప్రాజెక్ట్ ఆల్రెడీ కమిట్ అయి ఉన్నారు. దాన్ని అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఫర్దర్ ఏదైనా ప్లానింగ్. సో ఈ సినిమా ఈ రంగంనే ఈరోజు అంతా పెద్ద హిట్ చేసేదానికి మరో ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులకి పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మా అబ్బాయికి ఇంత ఆశీస్సులు ఇచ్చేసి ఇంత బ్లెస్సింగ్ ఇచ్చేదానికి మీ అందరికీ మా కంపెనీ తరఫున మేము మీకు రుణపడి ఉంటాం. I really feel very happy that we've been getting enormous and extraordinary reports here in Andhra Pradesh. I should totally, dedicate the film Rangam to the AP audience and especially to the press because they made it very successful. Because if there's no press, for sure, I don't think so the film would have reached so far.
I've already done films like Dishum, E and all that stuff, but for me, I was very well appreciated for all my films as a very good performer. But in this film Rangam, the songs have really reached all over AP, especially it reached the youngsters, and the stunt sequence and all that stuff. For the first time when I met the press, also I said this film would be a very a full package for like in every means, in commercial and in novelty and the storyline and the cast, and with lot of essence, the film has really made it this big. And I should really thank Mr. KV Anand for this lovely film, and he gave me a lovely opportunity to play a press photographer, and it's been a great experience for me. For the last 2 days I've been in Andhra Pradesh, like I was in Vizag and I was in Hyderabad. I've really got great response. I could witness the response here, because especially the youngster crowd came up to me, and they really loved the film Rangam. So I'm very happy for this very good and great success. And yes, I've been in the social networking site, so I've been very closely receiving all the comments and compliments from Andhra Pradesh. I really feel very happy, and for sure I've been doing 2-3 films in Tamil. Now after seeing the success of Rangam, we are planning for a bilingual project in a very a bigger way, in a very big budgeted film. So I can give you a hint, it might be a superhero kind of script. So we are just planning out something very big. And the first and foremost thing that when I saw the response here in AP, so I really loved. I got a lot of response that a lot of people asked me to do a straight film. I'm so overwhelmed for that. For sure, I will learn Telugu, and for sure I will do this film. And once again, I thank all the press. Thank you so much. Thanks.